చలో. హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు సీ వరల్డ్ అబుదాబి, వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ అట్రాక్షన్స్ ఇన్ ద యూఏఈ అని చెప్పొచ్చు. అక్కడ నుంచి అంతా ఇండియా నుంచి టూరిస్టులు వస్తారు. మీరు వస్తున్నారు. చలగనా, లెట్స్ గో టేక్ పిక్చర్స్. ఎంట్రన్స్ లో ఒక పిక్చర్ తీసుకుందామంటే పెద్ద క్యూ ఉంది. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, మన ఇండియా నుంచి వచ్చారనమాట అందరూ టూరిస్టులు. పక్కా ఇక్కడికి తీసుకొస్తారనమాట. ప్యాకేజ్లో పక్కా ఈ ప్లేస్ ఉంటుంది. సో దాట్ ఫేమస్ ద ప్లేస్ ఈజ్, అండ్ వెరీ బ్యూటిఫుల్ ప్లేస్ అండి. అస్సలు మిస్ అవ్వకండి, చూడండి కంప్లీట్ వీడియో. సో సీ వరల్డ్ రావాలంటే కొన్ని మేజర్‌గా ఫాలో అవ్వాల్సిన టిప్స్ ఉన్నవి. అవన్నీ చెప్తాను, ఫటాఫట్ వినేసేయండి. ఫస్ట్ థింగ్ అండి, ఆన్‌లైన్‌లో టికెట్ బుక్ చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ వచ్చిన తర్వాత చాలా పెద్ద క్యూ ఉంటది. అన్నెసెసరీగా మనం 1 అవర్ టైం వేస్ట్ చేసుకోవాల్సి ఉంటది. అండ్ వీకెండ్స్‌లో కాకుండా మనం రెసిడెంట్సే కాబట్టి వీక్ డేస్‌లో రావడానికి ట్రై చేయండి. బికాజ్ చాలా తక్కువ క్రౌడ్ ఉంటది. ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి ఆబ్వియస్‌గా పబ్లిక్ హాలిడేస్‌లో అస్సలు విజిట్ చేయకండి. చాలా క్రౌడ్ ఉంటది. అసలు ఎంజాయ్ చేయలేము. ఇది కూడా పబ్లిక్ హాలిడే కాదు, వీక్ డేస్‌లో వచ్చినా కూడా ఇంత క్రౌడ్ ఉంది. సో యూ కెన్ ఇమాజిన్. అనవసరంగా లిఫ్ట్స్ దగ్గర కానివ్వండి, ఫుడ్ రెస్టారెంట్స్ దగ్గర కానివ్వండి, ఏదైనా యానిమల్స్ చూడాలనుకున్నా కూడా అసలు మనకి స్పేస్ దొరకదు అనమాట. ఎస్పెషల్లీ ఏదైనా షోస్ ఉన్నప్పుడు అయితే అసలు కూర్చోడానికి కూడా స్పేస్ దొరకదు. సో దట్స్ వాట్ ఐ హైలీ రికమెండ్. వీక్ డేస్లో నాన్ సీజన్లో విజిట్ చేయడం ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ అండి. Baby shark. Yes, baby shark is there. Huh? Where is this? Yes, yes. It's a baby shark. హరాబరిగా కాకుండా రిలాక్స్గా మొత్తం ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేయాలంటే 6 అవర్స్ టైం కంపల్సరీ కావాలి. సో ఎర్లీ మార్నింగ్ రండి. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ వస్తే ఏమవుతుందంటే చెక్ ఇన్ దగ్గర మనము అవాయిడ్ చేయొచ్చు అనమాట క్యూని. మూవీ లేటర్. వన్ ఓషన్. వాట్ ఈస్ దాట్? ఓకే. Cancel. Come. ఇట్లా మనం లోపలికి రాగానే ఎంట్రన్స్‌లోనే పెద్ద సర్కిల్ లాగా ఉంటది. ఇక్కడ 15-20 మినిట్స్ హ్యాపీగా టైమ్ స్పెండ్ చేయొచ్చు. బికాజ్ డిఫరెంట్ లొకేషన్స్‌లో ఫోటోస్ తీసుకోవడం కానివ్వండి, ఆ మ్యూజిక్ కానివ్వండి, అండ్ లైట్ షో చాలా బాగుంది. ఇట్స్ ఎ రియల్లీ బ్యూటిఫుల్ ఎక్స్‌పీరియన్స్ అండి. సో నా వెనకాల క్రౌడ్ చూస్తున్నారు కదా, వీక్ డేస్‌లో అండ్ నాన్ సీజన్‌లో వస్తే కూడా ఇంత క్రౌడ్ ఉంది. మళ్ళీ ఇంకా మీరు వీకెండ్స్‌లో అండ్ సీజన్‌లో వచ్చినారనుకోండి, ఇంక మీరు ఫోటోస్ దిగడానికి కూడా స్పేస్ దొరకదనమాట. ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి నాలాగా పిల్లలు ఉంటే మట్టికి ఎక్స్ట్రా పేర్ ఆఫ్ క్లోత్స్, నాప్కిన్స్, వెట్ వైప్స్, వాటర్ బాటిల్స్ అండ్ స్నాక్స్ కూడా కంపల్సరీగా క్యారీ చేయండి. స్ట్రోలర్ మాత్రం తీసుకురండి. స్ట్రోలర్ ఈజ్ అలౌడ్ ఇన్‌సైడ్. శివా. Yes, what is that? We'll go. We're going. Shivappa?
Popcorn? Again popcorn, Nana? You're not good? Okay. What do you... వేసుకుని ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి కంఫర్టబుల్ అవుట్ఫిట్ వాకింగ్ షూ ఇస్ రికమెండెడ్ బికాస్ చాలా నడవడం ఉంటుంది కాబట్టి హీల్స్ అవి వేసుకొని వస్తే యూ రియలీ ఫీల్ టైర్డ్ లైట్స్ ఆన్ గునా ఈ ఒక్క పాప్కార్న్ 40 దిరం అండి నేను వాళ్ళ కోసం అని చెప్పేసి ఫుడ్ అండ్ స్నాక్స్ కూడా తీసుకొచ్చిన బట్ స్టిల్ వన్ పాప్కార్న్ ఇస్ నీడెడ్ అండి Nama. gonna eat. హ్యావింగ్ సెడ్ దట్ అవుట్ సైడ్ ఫుడ్ అస్సలు అలో ఉండదు కాకపోతే మనకు పిల్లలు ఉంటే ఎగ్జెప్షన్ ఉంటుంది అనమాట హోమ్ మేడ్ సింపుల్ ఫుడ్ కానివ్వండి వాళ్ళు తినే స్నాక్స్ కానివ్వండి మనం ప్యాక్ చేసుకొని రావచ్చు నాట్ ప్యాకేజ్డ్ ఫుడ్ అని మనము తినడానికి ఏమైనా తెచ్చుకుంటే డెఫినెట్గా చెత్తలో పడేస్తున్నారు కాబట్టి ప్లీజ్ నోట్ దిస్ పాయింట్ Guno. సో ఇక్కడ ఏంటంటే ఒక 6 జోన్స్ ఉన్నవి అండ్ ఎవ్రీ జోన్లో కూడా డిఫరెంట్ యానిమల్స్ ఉన్నాయన్నమాట డిఫరెంట్ థీమ్ డిఫరెంట్ సెటప్స్ అండ్ వీ ఫీల్ లైక్ రియల్ సెటప్స్ అనమాట సో మేము ఫస్ట్ వచ్చేసి వన్ ఓషన్లోకి వెళ్తున్నాము అండ్ ఇక్కడ పిల్లల కోసం టాయ్స్ గిఫ్ట్ షాప్స్ అయితే చాలా ఉన్నాయండి పిల్లలు కొంచెం అల్లరి పెట్టే పిల్లలు జిద్దు చేసే పిల్లలతో వస్తే మట్టికి జేబులు ఖాళీ అనుకోండి సో ఇక్కడ ఏంటంటే కొన్ని రైడ్స్ అండ్ ఆటలు ఆడడానికి ఏజ్ అండ్ హైట్ క్రైటీరియా మీట్ అవ్వడం ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్ సో గున్నుకి చెక్ చేస్తున్నారు అండ్ మనం తీసుకునే ప్యాకేజ్లో అంటే మనం తీసుకునే టికెట్లో బేసిక్ రైడ్స్ అండ్ బేసిక్ షోస్ అనేవి కవర్ అవుతున్నావా లేదన్నది ఒకసారి చెక్ చేసుకొని టికెట్లు కొనండి మేము తీసుకున్న టికెట్లో అయితే మాకు డాల్ఫిన్ షో కానివ్వండి ఇట్లా ప్లే గ్రౌండ్స్ కానివ్వండి కొన్ని చిన్నపిల్లలకి 5 years ఓల్డ్ బేబీస్కి అన్ని రకాల రైడ్స్ కూడా కవర్ అయి ఉన్నాయన్నమాట సో అది మీరు చెక్ చేసుకోవాలి కానీ గున్నమ్మ రైడ్లు ఎక్కడానికి భయపడుతుంది కాబట్టి చిన్న చిన్న ఆటలు ఆడుకొని అడ్జస్ట్ అయిపోతుంది అనమాట ఇక నెక్స్ట్ వచ్చేసి అబ్జర్వేషన్ డెస్క్ అండి ఇది చాలా డిఫరెంట్గా ఉంది డెఫినెట్గా మీరు కొంచెం టైం స్పెండ్ చేసి నిదానంగా ఎక్స్ప్లోర్ చేయండి ఫొటోస్ వీడియోస్ మాత్రం మీరు చాలా మంచి మంచి ప్లేసెస్ ఉన్నాయండి తీసుకోవడానికి యూ హ్యావ్ టు హ్యావ్ టైం స్పెండ్ చేయండి ఓపిక్గా అన్నీ ఎక్స్ప్లోర్ చేయండి ఎవ్రీ జోన్ కూడా చాలా స్పెషల్ ఉంది చాలా మంచి మంచి సెటప్లు ఉన్నవి సో టైం తీసుకోండి దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్ యూ నీడ్ ఎ మినిమమ్ ఆఫ్ 6 to 7 hours ఆఫ్ టైం Yeah. 7 No. minus 11. Even to minus 11, 7, 7, 6, 5, and 0. 0. Okay, Shiva? Different Okay. numbers. Okay. Let's go. అండ్ ఈ ప్లేస్లో దిగిన పిక్చర్స్ అయితే చాలా బాగా వచ్చినవి నేను ఇన్స్టాగ్రామ్ పేజ్లో అప్లోడ్ చేశాను మీరు అందరు చూసే ఉంటారు అనుకుంటాను అండ్ ఎవ్రీ జోన్లోంచి బయటికి రాగానే ఇట్లా సెంటర్ పాయింట్లోకి వస్తామన్నమాట అండ్ దెన్ వీ హ్యావ్ టు గో టు ద అనదర్ జోన్ అనమాట సో ఎవ్రీ టైమ్ వీ కమ్ హియర్ డిఫరెంట్ లైట్ షోస్ కానీ డిఫరెంట్ మ్యూజిక్తో కానీ చాలా బాగా వచ్చింది మేమైతే ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 10-15 పిక్చర్స్ తీసుకున్నాము నౌ వీఆర్ గోయింగ్ టు ద ట్రాపికల్ ఓషియన్ Nice. Come. Very nice.
యూఏఈలో మనం ఎక్కడికెళ్ళినా సరే ఫ్లెమింగోస్ మాత్రం బాగా కనిపిస్తవి. అండ్ గుండమ్మకి ఫ్లెమింగోస్ అంటే బాగా ఇష్టం. బికాజ్ దే ఆర్ ఇన్ పింక్ కలర్. నేను ఈడికొచ్చి కూడా ఉరుకులాడుకుంటాను. గోడలు, రాళ్ళు గెంటుతాడు. సో, ఇట్స్ లంచ్ టైమ్. నయం నేనింకా పిల్లలకి ఫుడ్ పట్టుకొనొచ్చిన. లేకపోతే ఇంకా ఈ ఒక్క కుకీ వచ్చేసి 15 దిర్హం అండి. అండ్ క్రోసెంట్ వచ్చేసి 25 దిర్హం. ఇంకా చాయ్, కాఫీ అయితే 20 దిర్హం ఉంది. సో, వి హావ్ టేకెన్ 2 క్రోసెంట్స్ తీసుకొని తినేసి బయటికొచ్చేసినామనమాట. నాకు, విజయ్ గారికి. అండ్ పిల్లలకి స్నాక్స్ ఆల్రెడీ ఉండే కాబట్టి సార్టెడ్ అవుట్. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే షో టైమింగ్స్ ముందే మీరు నోట్ చేసి పెట్టుకోండి. బికాజ్ వన్స్ మనం మిస్ అయితాము. ఇంకొకటి థింగ్ ఏంటంటే తొందరగా మనం రీచ్ అవ్వలేకపోయినాం అనుకోండి సీట్లు దొరకవనమాట. సో, మేము కొంచెం లేట్ అయింది లంచ్ చేసి అక్కడి వరకే నడుచుకుంటూ వెళ్ళేసరికి కొంచెం లేట్ అయింది. మాకు చాలా దూరంలో సీట్ దొరికింది. ఆ డాల్ఫిన్ షో చాలా పైన కూర్చొని చూడాల్సొచ్చిందనమాట. సో, టు అవాయిడ్ దిస్ ప్రిపేర్ అవ్వండి. Welcome to Dolphin Island. మీకక్కడ కనిపిస్తుందా? ఒక రెడ్ కలర్‌లో పెద్ద సిలిండర్ కిందకి పైకి ఊగుతుంది. అదేంటంటే వేవ్స్‌ని క్రియేట్ చేస్తదనమాట నీళ్ళలో. అంటే వాటర్‌లో ఉన్న యానిమల్స్ రియల్ సీలో ఉన్నట్టు ఫీల్ అవుతాయనమాట. ఎనీథింగ్ ఆర్టిఫిషియల్ ఈజ్ ఆర్టిఫిషియల్ బట్ అట్‌లీస్ట్ మినిమల్ ఎన్విరాన్మెంట్‌ని క్రియేట్ చేశారనమాట. సో దే ఆర్ సో క్యూట్. Jump, 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 jump.
说有道理。你搞一个啊？不行不行，我那个房子在东边，不好吧？有是阿海报，你拍到了吗？అండ్ ఈ ప్లేస్ అయితే చాలా బ్యూటిఫుల్ ఉందండి. నాకైతే బాగా నచ్చింది. ఆల్మోస్ట్ 15 మినిట్స్ కూర్చున్నా అనమాట. అండ్ ఫస్ట్ టైం అండి నా లైఫ్‌లో సీ యానిమల్స్ సౌండ్ చేస్తుంటే విన్నా. దట్ వాస్ వెరీ బ్యూటిఫుల్ ఎక్స్‌పీరియన్స్. అట్లా కూర్చొని రిలాక్స్‌గా చూడొచ్చనమాట. అవేమో అటు నుండి ఇటు, ఇటు నుండి అటు పరిగెడుతున్నవి. ఓ 2, 3 గంటలు బాగా తిరిగేసరికి మనకు కాళ్ళు నొప్పులొస్తాయి. అట్లాంటప్పుడు ఇట్లాంటి ప్లేస్ చూసుకొని హాయిగా కొద్దిసేపు కూర్చోవాలి. ఈ వ్లాగర్స్ జీవితంలో అతిపెద్ద డ్రాబ్యాక్ ఏందంటే వాళ్ళ కళ్ళతో కాకుండా కెమెరా కళ్ళతో ఎక్కువ చూస్తారనమాట ప్రపంచాన్ని. Oh wow. There was. Sunny, can I go? You cannot go. Cannot go. నేను వీడియో స్టార్టింగ్‌లో ఎక్స్‌ట్రా పెయిర్ ఆఫ్ క్లోత్స్ పెట్టుకురమన్నా గదా! వార్మ్ క్లోత్స్ ఆర్ రియల్లీ ఇంపార్టెంట్ అండి. ఎస్పెషల్లీ ఈ ప్లేస్‌కొచ్చినప్పుడు చాలా ఫ్రీజింగ్ టెంపరేచర్ ఉందనమాట. పిల్లలకైతే సర్దొచ్చేస్తది. అంత చల్లగా ఉన్నది. వింతల్లి Oh, ఎట్లా వండుకున్నారు దానిలో నాకైతే చేతులు కూడా వణుకుతున్నాయి అసలు. Gonna look here. Oh my god. నిజంగా ఆ పెంగ్విన్స్ ఎట్లా ఉంటున్నాయో తెలీదు గానీ, నాకైతే అసలు చెవులు ఏమంటారు కాళ్ళ వేళ్ళు, చేతుల వేళ్ళు ఇట్లా ఫ్రీజ్ అయిపోయినాయనమాట. నాట్ ఈవెన్ 15 మినిట్స్ కూడా హార్డ్‌లీ నేను ఉండలేకపోయినా బయటికొచ్చేసినాము. అండ్ ఇక దట్స్ ఆల్ అండి. అక్కడక్కడ కొద్దిసేపు కూర్చొని చాయ్, కాఫీ తాగినాం గానీ పెద్దగా వీడియోస్ ఏం తీసుకోలేదు. చాలా ప్లేసెస్‌లో మనకు చాయ్, కాఫీ దొరుకుతాయి. అస్సలు ఫికరింగ్ లేదండి. అండ్ యాహ్! వి ఆర్ ఔట్. దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో అండి. సీ వరల్డ్ అబుదాబి. ఐ హోప్ యూ ఆల్ లైక్డ్ వాచింగ్ దిస్ వీడియో. నచ్చితే వీడియోని లైక్ చేయండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వన్. టాటా. బై బై.